వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సహచర మంత్రులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రైతులకు సంబంధించి రైతు నేస్తం కార్యక్రమంగా రైతన్నలు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రైతు వేదికలలో ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని నేరుగా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ముఖ్యంగా రైతన్నల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వం అనే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చెప్పినట్టుగా రైతు శాస్త్రవేత్తలతో పాటుగా యాంత్రీకరణ కావచ్చు, నూతన మెలకువలు కావచ్చు, లేకపోతే విత్తనానికి సంబంధించినటువంటి అనేక రకాల సాగు పద్ధతులు, ఈరోజు ఓన్లీ వరి కాకుండా వ్యవసాయ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడానికి సంబంధించిన సలహా సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖను స్వయంగా రైతైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ముందుకు పోతున్న ఈ సందర్భంలో అది రైతు రుణమాఫీ కానీ, లేదా రైతు భరోసా కానీ, రైతులకు సంబంధించినటువంటి సన్నవడ్ల బోనస్ కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా రైతన్నలు ఈ దేశానికి వెన్నెముకగా మన ఒక సామెత ఉంది, రైతు చేసిన రాజ్యం ఎజ్జడిసే వ్యవసాయం ముందుకు పోదని. ఆ విధంగా రైతుల సంక్షేమం, రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ దీవించి మరింత రైతులకు సంక్షేమం పొందేలాగా వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకొని ముందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవసాయ విప్లవానికి తీసుకుపోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి రైతన్నలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. ఇదివరకు 57 రైతు నేస్తం ప్రత్యక్ష అనుసంధాన కార్యక్రమంలో 1,20,000 మంది రైతు మహిళలు పాల్గొన్నారు. మరి మహిళా శిశు సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అమాత్యులు గౌరవనీయులైన సీతక్క గారి సందేశం. ఈరోజు ఇదివరకు 6,40,000 మంది మొత్తం ఉంటే అందులో 1,20,000 తల్లులే ఉన్నారు. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మరి వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ గారు, సిఎస్ గారు, ఇతర అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా రైతక్కలు, రైతన్నలు అందరికీ కూడా మరి రైతు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. రైతుకు వ్యవసాయం పండగ అంటే ఏంటిదో మరి ఆనాడు వైఎస్ఆర్ గారి కాలం నుంచి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కాలం వరకు కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒకప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 3 గంటలే కరెంట్ ఇస్తారట అని తప్పుడు ప్రచారం చేసిరు. అయినా కూడా రైతులు ఎవరు నమ్మకుండా గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం అంతా మరి రైతు నాయకుడిగా ఖచ్చితంగా ఒక రైతు బిడ్డ ఉంటే రైతులకు న్యాయం జరుగుతుందని మా అందరినీ కూడా గెలిపించినటువంటి రైతన్నల యొక్క కష్టాలు తీర్చడం కోసం రైతు భరోసా పెంచివ్వడమే కాకుండా చెమటోడ్చి పంట పండించేటువంటి ప్రతి రైతన్నకు మరి వరి ధాన్యానికి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఉచిత కరెంటుకు పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీకి పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత అంటే 500 బోనస్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలా అనేక కార్యక్రమాలతో పాటు రైతు యంత్రాలను కూడా మనం ఈరోజు రైతులకు యంత్రాంగాలను కూడా వ్యవసాయ యంత్రాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే రైతులకు ఎప్పుడు కూడా మోసం చేయకుండా రైతును కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చింది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ దేశంలో మరి మిలిటరీని
పోలీసును ఈ దేశ రక్షణకు ఎంతైతే ఒక కన్నులాగా చూస్తామో రైతాంగం కూడా రైతును కూడా కాపాడుకోవడం అంతే అవసరము. రైతు పంట పండిస్తేనే ఈ దేశానికి రక్షణ. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మన దేశంలో ఆకలి, మరి నీళ్లు లేక, వ్యవసాయం లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మరి అనేక ప్రాజెక్టులు కట్టించి ఈ దేశం ఇవాళ వ్యవసాయంలో అత్యున్నతమైన